హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో సూపర్ రెసిపీ మీకోసం తీసుకొచ్చానండి. ఈ రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ అండి. అవును, ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చపాతీ, పుల్కా, బగారన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫంక్షన్లో ఎలా చేస్తారో ఆ విధంగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చేసి చూపిస్తానండి. మీరు చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు బెల్ బటన్ నొక్కండి. మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ చపాతీ, పుల్కా, బగారన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వీటికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను వెజిటేబుల్స్ 7 to 8 తీసుకున్నానండి. మీకు నచ్చితే ఇంకా 2 కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆలు, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, టమాటా, ఆనియన్, వంకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, పెరుగు ఇవన్నీ కలిసి ఇక్కడ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా 2 వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటితో పాటు మనకు మసాలాలు కూడా అవసరమండి. ఆ మసాలాలు ఏంటో మీకు ముందు చెప్తానండి. ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ప్రాసెస్ని ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, టమాటాను ఈ రెండింటిని వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్, టమాటా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం స్పైసెస్ ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దామండి. ఈ మసాలా వచ్చేసి సాజీరా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, ఇలాచి, గసగసాలు. ఇక్కడ వీటన్నిటిని నేను హాఫ్ స్పూన్ తీసుకున్నానండి. మీరు ఎంతైతే తీసుకుంటున్నారో వాటి క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఈ మసాలా దినుసులు వేసి 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. వీటితో పాటు జీడిపప్పు కూడా వేయండి. జస్ట్ 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుందామండి. ఈ ప్యాన్లో నీటిని వేసి బాగా నీటిని మరిగించండి. నీళ్లు మరిగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 80% సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కొద్దిగా ఉప్పు వేసి వీటన్నిటిని ఉడికించండి. సుమారుగా 5 నుంచి 6 నిమిషాల వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అవుతాయండి. మధ్యలో కలుపుతూ సాఫ్ట్ అయినా లేదా చూస్తూ ఉండండి. ఈ వెజిటేబుల్ సాఫ్ట్ అయ్యేంతలోపు మనం ఆనియన్స్, టమాటా మసాలాను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకోండి. మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత వాటర్ తీసేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా చిటుపట్లాడించండి. ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఆనియన్స్, టమాటో పేస్ట్ ఉంది కానీ మసాలా పేస్ట్, ఇది వేసి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేయాలండి. ఈ వీడియోలో స్కిప్ అయింది.
ఆయిల్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది పచ్చవాసన పోయిన తర్వాత అప్పుడు పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత పసుపు, కారం, తగినంత ఉప్పు, మీరు ఎంతైతే కారం ఉప్పు తింటారో మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని 1 నిమిషం మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఈ పేస్ట్, ఈ మసాలా, కారం, పసుపు అన్నీ పట్టుకోవాలండి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకోండి. ఈ పెరుగు కూడా కలుపుకొని 1 నిమిషం అయిన తర్వాత మనం ఉడికించిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఆ వెజిటేబుల్స్ దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఆయిల్ పైకెత్తేంత వరకు వీటన్నిటిని ఉడికించండి. మనకు ఆయిల్ పైకి రావాలండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లో ఆయిల్ పైకి వస్తుంది. చాలా బాగుంటుందండి. చపాతీ, పుల్కా, బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా సింపుల్ రెసిపీస్ ఉన్నాయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళండి, ఈజీ వే కుకింగ్ రెసిపీస్ అని కొట్టండి. మన ఛానల్స్ ఏమేమి వీడియోస్ ఉన్నాయో సింపుల్ రెసిపీస్ ఉన్నాయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేక మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ మనకు పైకి వచ్చేసింది. మ్యాక్సిమం ఇంకా మనకు కర్రీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక గరం మసాలా, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం మళ్ళీ ఉడికించండి. ఇక్కడ గరం మసాలా వీడియోలో స్కిప్ అయింది. గరం మసాలా మీరు ఎంతైతే తీసుకుంటున్నారో మీ క్వాంటిటీని బట్టి గరం మసాలా తీసుకోండి. ఇక్కడ అయితే నేను 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఈ గరం మసాలా, పచ్చిమిర్చి 1 నిమిషం కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. కలర్ చూసారా ఎలా వచ్చిందో, టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుందండి. మీరు వండండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ